హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తెలుగు లలిత. ఈ హై ప్రోటీన్ హెల్దీ దోశ రోజుకి 2 తింటే చాలండి. బ్రేక్ఫాస్ట్కి మనకు కావాల్సిన పోషక పదార్థాలన్నీ వచ్చేస్తాయి. ఎంత క్రిస్పీగా ఉందో చూసారా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక గిన్నెలో 2 కప్పుల బియ్యం, 3 టేబుల్ స్పూన్ల మినపగుళ్ళు, మినుములు, శనగపప్పు, కందిపప్పు, మీకు కావాలంటే ఎర్ర కందిపప్పు కూడా వేసుకోవచ్చు, పెసలు, పావు స్పూన్ మెంతులు, ఇవన్నీ వేసుకుని బాగా కడుక్కుని 4-5 గంటల పాటు నానబెట్టుకుందాం. సో పెసలు, మినుములు, శనగపప్పు మీకు అందరికీ తెలుసు కదా, వీటిలో ఐరన్, కాల్షియం, ప్రోటీన్, వైటమిన్స్ ఉంటాయి. ఇలా 5 గంటల తర్వాత చక్కగా నానిపోయి చూసారా. ఇప్పుడు వీటిని మనం మిక్సర్ జార్లో వేసుకుని ఇందులో 1 స్పూన్ జీలకర్ర, 2 అల్లం ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు వేసి కొంచెం నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకుందాం. మరీ పల్చగా చేయకండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ లేకపోతే స్టీల్ గిన్నెలో కానీ వేసుకుని 1 గంట పాటు నానబెట్టేసేయండి. 1 గంట తర్వాత దీన్ని బాగా తిప్పేసి ఓ బేసిన్ కానీ లేకపోతే ఒక బౌల్ కానీ తీసుకుని మనకు కావలసిన పిండి మాత్రమే తీసుకోండి. అందులో తగినంత ఉప్పు, నీళ్ళు పోసుకుని మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోండి. మొత్తం పిండిలో మీరు ఉప్పు, నీళ్ళు పోసి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అది నిలవ ఉండదండి ఎక్కువ రోజులు. ఇలా గట్టిగా రుబ్బి ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మనకి ఎన్నాళ్ళైనా నిలవ ఉంటుంది. తర్వాత ఇలా కలుపుకున్న పిండిని పక్కన పెట్టేసి నేను ఇప్పుడు దోశ ప్యాన్ హీట్ చేసుకుంటున్నాను. బ్రేక్ఫాస్ట్ హెవీగా చేయమంటే 4-5 తినమని కాదండి, ఇలా హెవీ బ్రేక్ఫాస్ట్ చేయమని. సో టిష్యూతో తుడిచేసుకుని ఇప్పుడు పిండి పోసుకుని దోశ వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం నూనె పోసుకోండి. మనం పలుచగా వేస్తే కనుక రెండో వైపు ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదు, చక్కగా ఎర్రగా కాలిపోతే చాలండి. ఇక్కడ చూసారా, చక్కగా ఎర్రగా అయిపోయింది, పెనం నుంచి కూడా వేడిగా వచ్చేసింది. సో ఈ దోశని నేను ఇంకా తీసేస్తున్నాను. ఎంత క్రిస్పీగా ఉందో చూడండి. ఇవి మనం ఎక్కువ తినాలనుకున్నా కూడా తినలేమండి, 2 కంటే తినలేము. ఇందులో మీరు కావాలంటే ఉల్లిపాయలు, క్యారెట్, క్యాప్సికమ్ ఏవైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తున్నాను. ఇలా వేసాక కొంచెం నూనె వేయండి. సో ఇది కూడా ఒకవైపు తిప్పితే చాలు, మనం 2 వైపు కాల్చాల్సిన అవసరం లేదు. ఎర్రగా అయిపోయాక సర్వ్ చేసుకోండి. దీన్ని అల్లం చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, లేకపోతే ఉత్తది తిన్నా కూడా బాగుంటుందండి. నేనైతే కొబ్బరి పచ్చడి, మాగాయ పెరుగు పచ్చడితో తినేస్తున్నాను. లోపల కూడా ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి చూసారా. సో ఫ్రెండ్స్, ఈ హెల్దీ, క్రిస్పీ, టేస్టీ దోశని మీరు కూడా చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఈలోపు ఈ దోశని ఎంజాయ్ చేయండి చేసుకుని. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.